హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న లాగ్స్. చూడండి, ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి పూ మకానానండి. తామర గింజలతోనైతే చేస్తున్నాను. చిట్పటాగా అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు చాలా ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అండి. చూడండి, నేను 1 కప్పు వరకు అయితే తీసుకుంటున్నాను తామర గింజల్ని. స్టవ్ ఆన్ చేసుకుందాము. సిమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇవి మెత్తగా ఉంటాయి, బాగా క్రిస్పీగా అయ్యే వరకు అయితే వేయించుకోవాలండి. సిమ్లోనే పెట్టుకోవాలండి, అప్పుడు కానీ లోపల దాకా వేగి బాగా క్రిస్పీగా తయారవుతాయి. ఇట్లా కలుపుతా అయితే వేయించుకోవాలండి, లేకపోతే మాడతాయి. అన్ని వైపులా బాగా వేగే విధంగా అయితే కలుపుతా అయితే వేయించుకోవాలి. పిల్లలకి చాలా హెల్దీ అండి, పిల్లలకైనా పెద్దోళ్ళకైనా. ఇట్లా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ ఇట్లా పూ బకానా ఏదైతే వేసి పెట్టి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీ కూడా ఉంటుంది. చాలా లైట్ స్పైసీతో అయితే చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకి కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం స్పైసీ ఎక్కువైనా పర్వాలేదు, కానీ చిన్నపిల్లలకి అయితే లైట్గా వేయండి స్పైసీ. చూడండి, ఇట్లా వేయించుకున్నాం కదండి, ఒకటి తీసి చూపిస్తున్నాను. ఇట్లా క్రిస్పీగా అయితే రెడీ కావాలండి, ఈ విధంగా రెడీ కావాలి. ఇట్లా అయిన తర్వాత స్టవ్ అయితే ఆపేస్తున్నానండి, పక్కకు తీసేసుకోవాలి. చూడండి, అదే కళాయిని అయితే పెట్టానండి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం అయితే బటర్ అయితే వేసుకుంటున్నానండి. కొంచెం బ్లాక్ సాల్ట్ అండి టేస్ట్కి, కొంచెం కారము, పెప్పర్ పౌడర్ అండి కొంచెం లైట్గా వేసుకుని, కారం వేసాం కదండి కొంచెం లైట్గా వేసుకోండి పెప్పరు. కొంచెం చిట్పట్టాగా ఉండడానికి చాట్ మసాలా అయితే వేస్తున్నానండి, 1 పావు స్పూను. అవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని 1 సెకండ్ మాడకుండా కలుపుకోవాలండి. ఎమ్మటే పూ బకానా వేసుకోవాలి. కొంచెం కలర్ఫుల్గా కనిపించాలంటే కాశ్మీర్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోవచ్చండి. లైట్గా కారంగా తామర గింజల బకానా అయితే రెడీ అయిందండి. చూడండి, పూ బకానా అయితే రెమ్మకానా అయితే రెడీ అయిందండి. నేను చేసిన విధంగా ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చూడండి, ఇట్లా తీసుకెళ్ళి పిల్లలకి ఇవ్వండి. ఎన్ని కప్పులు తింటారనేది కూడా లెక్క లేకుండా తినేస్తారండి, అంత బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.